క్యాన్సర్ అనే వ్యాధిని మనం ఏ విధంగా చూస్తున్నాం ఈ రోజులలో? చాలా విపరీతంగా కనిపిస్తున్నప్పటికీ కొంతమంది భయపడిపోతున్నారు. కొంతమంది మా పూర్వీకులకు ఉంది కాబట్టి నాకొచ్చింది. మరి నీకెందుకొచ్చింది? అలా మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. యెస్. అసలు అందరికీ వస్తుంది. బట్ దాంట్లో నాకొచ్చిన డౌట్ ఏంటి అంటే నిజంగా హెరిడిటరీ అంటే మన పూర్వీకులకు ఉంటే మనకొచ్చే అవకాశం ఉందా? అనే క్వెషన్ మార్క్ వచ్చినప్పుడు మనకు వెంటనే తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి డాక్టర్ ఈస్ హియర్. అడుగుదాం, తెలుసుకుందాం. దాని గురించి మనం కూడా తెలుసుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తల్ని కూడా నేను అడగడం జరుగుతుంది. మీరు ఫాలో అయిపోండి. సార్ నమస్తే. నమస్తే మేడం. హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మన తాత ముత్తాతలకు ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఈ మాట. బట్ క్యాన్సర్కి కూడా ఇలాంటి రీజన్ ఉంటుందా? ఎస్, క్యాన్సర్లో కూడా ఉంటుంది. సో ఎంత పర్సెంటేజ్ అంటారు? అది తెలుసుకునే ముందు ఇట్ ఈస్ ఎ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల జనరల్గా మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. అసలు ఆ జన్యుపరమైన మార్పులు అంటే ఏంటి? సో మన బాడీలో మొత్తం కణాలు నిండి ఉంటాయి అన్నమాట. సో ప్రతి కణానికి ఒక నిర్దిష్టమైన పని అనేది అప్పచెప్తుంది మన డిఎన్ఏ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ బుక్. ఆ బుక్లో ఒక పారాగ్రాఫే జీన్స్. ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క జీన్, అంటే ఒక్కొక్క జీన్ ఒక్కొక్క పని చెప్తుంది అనమాట. మనం నల్లగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, పొడుగ్గా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, ఇవన్నీ జీన్స్ వల్ల చెప్పేవి. అయితే తల్లి కణం నుంచి పిల్ల కణానికి కాపీ చేస్తున్నప్పుడు ఈ జీన్స్ కాపీలో ఏదన్నా లోపాలు వస్తే కనుక జెనెటిక్ మ్యూటేషన్ వస్తుందన్నమాట. ఇది 95% సందర్భాల్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవు, కానీ 5% కేసెస్లో క్యాన్సర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా జెనెటిక్ మ్యూటేషన్ అనేది వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, జంక్ ఫుడ్ తినటం వల్ల, స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల. సో రీజన్ ఏదైనా కానీ వంశపారంపర్యంగా రావచ్చు, లేకపోతే మనం చేసే ఈ అలవాట్ల వల్ల కూడా ఈ జెనెటిక్ మ్యూటేషన్ అనేది వస్తుంది. సో ఇందులో హెరిడిటరీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటి అంటే 5 to 10% ఆఫ్ దెమ్ ఆర్ హెరిడిటరీ క్యాన్సర్స్. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది, ఫెమిలియల్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళకు ఒక పెక్యూలియర్ పద్ధతులు ఉంటాయి. అందరూ కలిసి జంక్ ఫుడ్ తింటాము, లేకపోతే తండ్రి స్మోకింగ్ చేస్తే కొడుకు కూడా చేయటము. ఈ హ్యాబిట్స్ వల్ల ఏంటి అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ క్యాన్సర్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. క్యాన్సర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ జెనెటిక్ కాంపోనెంట్ యాజ్ వెల్ యాజ్ అవర్ హ్యాబిట్స్. సో అలా ఫ్యామిలీస్లో అనే క్యాన్సర్స్ కొంచెం వాటి శాతం ఎక్కువగా ఉంటాయి, 20 to 30%. అలాగే ఒక్కొక్క క్యాన్సర్కి ఛాన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సపోజ్ అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ తీసుకుంటే 20 to 30% ఆఫ్ ఓవరీ క్యాన్సర్స్ ఆర్ జెనెటిక్. కానీ లంగ్, స్కిన్ అంత ఎక్కువగా పరిణామం ఉండదు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ, దేర్ బిహేవియర్ అండ్ ఏ క్యాన్సర్ అనేది ఆ ఫ్యామిలీ. హెమటో ఆంకాలజిస్ట్, బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా హెరిడిటరీ అయినా? బ్లడ్ రిలేటెడ్ వెన్ కంపేర్డ్ విత్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ మేడం చాలా తక్కువ. సో అండ్ పిల్లల్లో చాలా క్యాన్సర్ చూస్తున్నాం ఇప్పుడు. ఇంతకుముందు క్యాన్సర్ అంటే పెద్దవాళ్ళకి వస్తుంది, ఒక 60 ఏళ్ళైనా మినిమం ఉంటేనే వస్తుంది అన్న ఒక ఐడియా ఉండేది మనకి. ఇప్పుడు అట్లా కాదు, చిన్న పిల్లలు బిలో 10 years వాళ్ళకి కూడా క్యాన్సర్ చూస్తున్నాం మనము. సో వీళ్ళల్లో క్యాన్సర్కి ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి? మెయిన్ జెనెటిక్ అయినా ఇంకేదైనా? జెనెటిక్ కాంపోనెంట్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా అప్పటికి వాళ్ళ లైఫ్ని ఎక్స్పోజ్ అయ్యి ఉండరు అంతగా. జంక్ అంటే మహా అయితే ఓ చాక్లెట్, ఐస్ క్రీమ్ తింటారేమో ఆ ఏజ్కి. బట్ ఫిర్బీ ఈ రోజులలో ఆ పిల్లల్లో మనం ఈ బాధను చూస్తూ ఉన్నాం. సో ఒకటి ఏంటి అంటే జెనెటిక్ కాంపోనెంట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ ఏజ్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యాన్సర్ కూడా కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. పిల్లల్లో కాకుండా, పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్స్ హైలీ క్యూరబుల్ వెన్ కంపేర్డ్ విత్ అడల్ట్స్. కానీ సపోజ్ అదే ఓవరీ క్యాన్సర్ ఒక 60 yearsలో రావాల్సిన క్యాన్సర్ 30 yearsలో వచ్చింది అనుకోండి, అందులో దేర్ ఇస్ అ స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్. అవి మన ట్రీట్మెంట్కి లొంగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి పెద్దవాళ్ళతో కంపేర్. జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. సో ఇది ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, అసలు చేయించుకోవాలన్న విషయం చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్పండి. సో కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ ఉంటే కనుక ఎవరు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి అంటే, ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళ ఏజ్ 50 years కన్నా తక్కువ ఉన్నా, లేదా ఆ ఫ్యామిలీలో ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ రిపీటెడ్గా వస్తున్నా, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ కామన్గా ఉంటాయి, లేదా ఒకే మనిషిలో 2 సెపరేట్ క్యాన్సర్స్ ఉన్నా కానీ ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్, హాలీవుడ్ యాక్ట్రెస్ ఆంజెలినా జోలీది మనం డిస్కషన్ చేసుకుంటే, ఇందాక చెప్పినట్టు ఒకే ఫ్యామిలీలో 2 or 3 అంతకన్నా ఎక్కువగా ఉంటే కనుక జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నట్టు మనం అనుమానించాలి. సో వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ పిన్నికి బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉండింది అనమాట. సో అందుకని ఆవిడ డాక్టర్స్ని సంప్రదిస్తే జెనెటిక్ టెస్టింగ్ చేయించారు. ఏంటి అంటే BRCA జీన్.
అందులో BRCA1 BRCA2 ఉంటుంది. ఓకే. తనకి BRCA1 జీన్ అనేది పాజిటివ్ వచ్చింది. సో ఈ జీన్ పాజిటివ్ వస్తే ఏమవుతుందంటే 87% వాళ్ళ లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అండ్ 50% ఓవరీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని ఆవిడ 2013లో బైలాటరల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు. అలాగే తన 39వ ఏట ఓవరీస్ని కూడా తీపించుకున్నారు. సో BRCA1 వస్తే యాజ్ పర్ గైడ్ లైన్స్ 35 to 40 years ఆ టైంలో ఓవరీస్ని తీపించేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ హౌ జెనెటిక్ టెస్టింగ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఎవరైనా ఆడవాళ్ళు లేదా మగవాళ్ళలో కూడా కదా సార్ ఇలాంటివి ఏదైనా లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్? మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అవునా? అగైన్ ఇట్స్ జెనెటిక్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్. ఇలాంటివి ఏవైనా వస్తున్నాయి అని అంటే జెనెటికల్లీ అయితే ఒకసారి టెస్ట్ చేయించుకోండి, పోయేది ఏం లేదు. ముందుగానే తెలుసుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు మీరు. అండ్ ఇలాంటి జెనెటికల్లీ వచ్చే క్యాన్సర్స్లో మెయిన్గా ఎక్కువగా కనిపించే కేసెస్ ఏంటి? అదే మేడం, ఈ BRCA జీన్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ బాగా కామన్గా కనిపిస్తుంది. అండ్ మనము అన్ని టెస్ట్ చేయలేం, కానీ ఈ జీన్ టెస్ట్ చేస్తే ఫస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్లో టెస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ టెస్ట్ చేయించుకోవాలనుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఎవరిలో చేయించాలి? ముందు పేషెంట్లో చేయించాలా, కుటుంబ సభ్యుల్లో చేయించాలా? సో పేషెంట్లో చేయిస్తే 2 యూజెస్ ఉంటాయి దానివల్ల. ఒకటి ఏంటి అంటే ఆ జీన్ పాజిటివ్ అయితే కనుక దానికి ఇప్పుడు మనకి ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. సో దట్ ఆ పేషెంట్కి ఉపయోగం అవుతుంది. మళ్ళీ ఆ జబ్బు వాపస్ వచ్చే అవకాశాలని గణనీయంగా తగ్గిస్తుంది. సెకండ్, ఇది పాజిటివ్ అని తేలితే ఓన్లీ ఆ జీన్ మిగతా కుటుంబ సభ్యులకి చేసినప్పుడు వాళ్ళకి అది నెగిటివ్ అని వస్తే వాళ్ళ రిస్క్ అనేది గణనీయంగా తగ్గుతుంది అనమాట. సో ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి చేయించి నెక్స్ట్ కుటుంబ సభ్యులకు చేయించుకుంటే బెటర్. దీనివల్ల సంపూర్ణంగా క్యాన్సర్ పోయినట్టే అనుకోవచ్చా? వాళ్ళకి ఇంకా మళ్ళీ రాదు కదా తిరిగి? దెర్ ఈస్ ఆల్వేస్, అంటే అందులో ఆ నెగిటివ్ కాంపోనెంట్ వస్తే దే హ్యావ్ ద రిస్క్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండివిజువల్. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. రీసెంట్గా మనం ఒక వార్త చూసాం, రష్యాలో క్యాన్సర్కి టీకా తయారయ్యింది అని చెప్పి. సో ఇది ఒక 1 yearలో దే విల్ స్టార్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. అంటే అందరికీ ఫ్రీగా ఇస్తారట, వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి. సో దీని గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఏముంటుందంటారు, ఎట్లుంటుందంటారు? ఇది అదే ఉచితంగా ఇస్తామని రష్యా ప్రకటించింది. అండ్ దట్స్ అన్ mRNA బేస్డ్ వ్యాక్సిన్ ఉన్నది. సో mRNA బేస్డ్ వ్యాక్సిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది బాడీకి, స్పెసిఫిక్ క్యాన్సర్కి సంబంధించిన ప్రోటీన్స్నే తయారు చేయాలి అనేసి అది సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి ఆ ప్రోటీన్స్ని అటాక్ చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఉండేలాగా ఉండేదే ఈ కాన్సెప్ట్. సో అందులో మళ్ళీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ మనిషికి ఫలానా మనిషికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రోటీన్స్నే తయారు చేసేలాగా వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఏదైనా మనం వ్యాక్సిన్ కానివ్వండి, ఏదున్నా ఒక మందు మార్కెట్లోకి రావాలి అంటే హై ఇంపాక్ట్ జర్నల్స్లో పబ్లిష్ అవ్వాలి. వాటి డేటా ఏంటో మనకు తెలియదు, అది దాని సేఫ్టీ ఏంటో మనకు తెలియదు, దాని ఎఫికసీ నిజంగా ఎంత పనిచేస్తుంది అనేది మనకు తెలియదు అనమాట. సో అన్లెస్ వాళ్ళు ప్రపంచానికి రిలీజ్ చేసే వరకు మనం కొంచెం ప్రపంచానికి రిలీజ్ చేయాలి, తర్వాత మన వాళ్ళు దానిపైన ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, మన వాళ్ళు కూడా, మన గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నట్టయితే అప్పుడు మందాకు వస్తుంది. కాబట్టి ఆవేశపడకండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ సార్. థ్యాంక్స్ అలాట్. మీరు వచ్చినందుకు చాలా సంతోషం అండ్ చాలా ఉపయోగపడే విషయాల్ని చెప్పారు. థ్యాంక్స్ అలాట్.